కమల్ ఖాన్ అని ట్విట్టర్లో తనను తాను గొప్ప క్రిటిక్ గా మేధావిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ కామెంట్స్ చేయడం, ఎవరినో ఒకరిని తిట్టడం ఇతడికి హాబీ. ఆ రకంగానే ట్విట్టర్లో ఫాలోయింగ్ బాగానే సంపాదించుకున్నాడు. ఆ ఫాలోయింగ్ చూసుకుని మరింతగా రెచ్చిపోతుంటాడు. బాలీవుడ్ లో చాలా మందిని టార్గెట్ చేసి అలసిపోయాడతడు. వాళ్ళందరూ ఇతన్ని పట్టించుకోవడం మానేశారు. అయితే ఈ మధ్య కమల్ ఖాన్ సౌత్ ఇండస్ట్రీ మీద పడ్డాడు. ఇక్కడి సూపర్ స్టార్ల గురించి అవాకులు చెవాకులు పేలుతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ఇష్టానుసారం మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అతడిపై రివర్స్ అటాక్ చేసి అతడికి కావలసిన పబ్లిసిటీ చేసి పెట్టారు. తర్వాత మోహన్ లాల్ ను టార్గెట్ చేయడం ద్వారా ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నాడు. తర్వాత బాహుబలి 2ను కూడా తిట్టిపోశాడు. మీడియాలో హైలైట్ అయ్యాడు. ఇప్పుడు కమల్ కళ్ళు సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ గా ఎదుగుతున్న అల్లు అర్జున్ మీద పడింది. దువ్వాడ జగన్నాథం సల్మాన్ సినిమా ట్యూబ్ లైట్ కన్నా ఎక్కువ వసూలు సాధించిందంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైన నేపథ్యంలో కమల్ దృష్టి బన్నీపై పడింది. బన్నీని ఉద్దేశించి లుక్కా అనే పదం వాడాడు కమల్. అంతటితో ఆగలేదు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ పెద్ద స్టార్ అని తనకెవరో చెప్పారని, కానీ హిందీ సినిమాల్లో మాత్రం అతను చిన్న వేషాలకు మాత్రమే పనికొస్తాడని బన్నీని చిన్నబుచ్చే ప్రయత్నం చేశాడు కమల్. అంతే, ఇక అల్లు అర్జున్ ఆర్మీ అతడిపై అటాక్ మొదలుపెట్టింది. ఈ మంటలో చలి కాచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాడు కమల్. అతన్ని ఇగ్నోర్ చేయడమే సరైన మందు అని మన జనాలు తెలుసుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోతున్నాడు. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి హిస్ ఎ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచి ఉంటుంది. సో మహేష్ బాబు లో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.